ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయము మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్యం చాలా ఆలస్యంగా మీ వద్దకు పంపుచున్నందుకు చింతిస్తున్నాను. ప్రియులరా, నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 48వ అధ్యాయం 21, 22 వచనాలను ధ్యానం చేయబోతున్నాం. 21, మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరిచి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసయ్య నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ 21, 22 వచనాలలో 21వ వాక్యాన్ని మనం చదివాం. యాకోబు అనబడిన ఇశ్రాయేలు తన కుమారుడైన యోసేపుతో ఈ మాట మాట్లాడుతూ, మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును అంటూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, యాకోబు అప్పటికే మరి అవసాన కాలంలో ఉన్నాడు అని మనం విన్నాం. ఇప్పుడు ఆ యొక్క యాకోబు మీ పితరుల దేశం అనగా అబ్రహాము, ఇస్సాకులకు దేవుడు ఏ దేశాన్ని అయితే వాగ్దానం చేశారో ఆ దేశానికి వీరిని తోడుకుని పోతారు. ఈ ఐగుప్తులో ఉన్న గోషెను ఇది మీకు సొంతం కాదు, ఇది పర్మనెంట్ కాదు, మీరు ఇక్కడ కొంతకాలమే ఉంటారు. భవిష్యత్తు కాలాన దేవుడు మిమ్మల్ని అలాగన తీసుకుని పోతారని యాకోబు తన అవసాన కాలంలో ఈ మాటలు తెలియపరుస్తున్నారు. ఆత్మీయులారా, ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాకోబు అనగానే మనకు మోసగాడని, తండ్రిని మోసం చేశాడని, అన్నను మోసం చేశాడని, తన మామగారిని మోసం చేశాడని, ఇలాగ పలు విధాలైన ఆలోచనలు వస్తాయి కదా. తను సొంత ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం దగ్గరగా 14 ఏళ్ళు నౌకరి చేశారని మనకి ఇలాగ ఎన్నో విషయాలు గుర్తొస్తుంటాయి. అయితే ఈ విషయాలన్నీ విన్నప్పుడు యాకోబు అంత దైవత్వంతో కూడిన వ్యక్తి అని మనకు అనిపించదు. ఇది ఒక్క విషయం ఏంటంటే, ఇదే యాకోబు ఒకరోజు దేవునితో కనెక్ట్ అయ్యాడు.
ప్రియులారా వింటున్నారా? ఇదే యాకోబు ఒకరోజు దేవునితో కనెక్ట్ అయ్యాడు. ఆ దేవునితో తాను కనెక్ట్ అయ్యాక తన వ్యక్తిగత జీవితం ఒక విప్లవాత్మకంగా ఎలా మారిందో మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. యాకోబు ఇస్సాకునకు కనిష్ట కుమారుడు. 147 సంవత్సరాలు జీవించాడు ఆయన. 90 సంవత్సర కాలానికి యోసేపును కన్నారు ఆయన. ప్రియులారా, 130 వరకు కనానులో ఉన్నాడు. 17 సంవత్సరాలు ఐగుప్తులో జీవిస్తాడు. యాకోబు జీవితంలో దేవునితో కనెక్ట్ అయిన అనుభవాలు కొన్ని ఉంటాయి. అయితే దేవునితో తాను కనెక్ట్ అవ్వక మునుపు తన జీవితం కొంత ఆయాసకరంగా మోసకరంగానే ఉంటుంది. ఎలాగా? తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో అంటారు, తండ్రి నేనే యాసావుని, నువ్వు భోజనం చేసి నన్ను ఆశీర్వదించి అంటారు. తల్లిచ్చి నడిపింపది. అయినా లోపమే. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. ఇలాంటి అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఒకరోజు తానే అబద్ధాలను చూచి మోసపోవడానికి ద్వారాలు తెరవబడ్డాయి. ఇలాంటి యాకోబు దేవునితో కనెక్ట్ అయినటువంటి విధానం ఉంటుంది. ఎలా అంటే యబ్బోకు రేవులో ముందు తాను పదనారానికి వెళుచుండగా, అనగా లాబాని ఇంటికి వెళుచు ఉండగా బేతేలులో దేవుడు దర్శిస్తారు. ఈ రాయిని నిలిపి ఇది పరలోకపు గవిని అంటాడు. తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత యబ్బోకు రేవులో దేవునితో ముఖాముఖిగా పోరాడతాడు. 35వ అధ్యాయంలో కూడా దేవుడు దర్శించి వెళ్ళిపో, నేను నీ తండ్రి దేవుడు అని చెప్తారు. 46వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా నేను నీతో కూడా ఐగుప్తులోకి వస్తాను. అంటే ఈ అనుభవాలు, ఈ సందర్భాలు యాకోబుకి దేవునికి మంచి సత్సంబంధాన్ని ఏర్పాటు చేశాయి. ఇక దేవుడు యాకోబుతో ఉన్నాడు అని అనుటకు సందేహమే లేదు. ఇంతగా కనెక్ట్ అయిపోతే జరిగిన విషయం ఏంటంటే, ఒకరోజు గతకాలంలో తండ్రి దగ్గరికి వెళ్ళి యాసావు కాకుండా నేను యాసావు అని అబద్ధం చెప్పిన యాకోబు దేవునితో కనెక్ట్ అయ్యాక ఇప్పుడు 48వ అధ్యాయం 21వ వచనంలో అబద్ధాలు చెప్పిన ఆ నోటితో ప్రవచనాలు చెప్తున్నాడు. ప్రియులారా, అర్థమవుతుందా మీకు? ప్రియులారా, అర్థమైనదా? ఒకప్పుడు యాకోబు ఎవరు? మోసగాడని, అబద్ధాలు చెప్పినవాడని మనకు తెలుసు. ఎలాంటి వ్యక్తినైనా బుట్టలో వేయగలిగిన టాలెంట్ ఉన్న వ్యక్తి యాకోబు. అలాంటి వ్యక్తి దేవునితో కనెక్ట్ అయ్యాడు. దేవునితో కనెక్ట్ అయిన తర్వాత అతని వ్యక్తిగత జీవితం ఎంత విప్లవాత్మకంగా మారిపోతుందంటే, తాను ప్రవచిస్తున్నాడు. 21వ వచనంలో, అయ్యలారా, కుమారులారా, ఇదిగో ఈ దేశం మీకు స్వాస్థ్యం కాదు, మీ పితరుల దేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాడు, మిమ్మును మరలా ఆ దేశానికి తోడుకుని వెళ్ళిపోతారంటూ ప్రవచిస్తున్నాడు. నిజానికి ఆ విషయం జరిగిందా అంటే, యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు. యోసేపు మరొక రాజు ఐగుప్తును పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు మహాశ్రమలు పెడుతున్న కాలంలో దేవుడు మోషేను లేవనెత్తాడు. మోషే కాలంలో ఇశ్రాయేలు అందరూ విడుదల కలిగింది. అంటే కొన్ని వందల సంవత్సరాల కాలంలో జరగబోయే సంగతిని ఎవరు ప్రవచించారు? యాకోబు ప్రవచించారు. యాకోబు ప్రవచించక మునుపు మహాపరిశుద్ధుడైన దేవదేవుడు అబ్రహాముతో చెప్పారు కదా. అబ్రహాముకి ఏ దేవుడు ప్రత్యక్షమయ్యారు, ఇస్సాకునకు ఏ దేవుడు ప్రత్యక్షమయ్యారు, అదే దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడి ఉండగా ఇప్పుడు అదే యాకోబు దేవునితో కనెక్ట్ అయ్యి ప్రవచిస్తున్నాడు. ఒకప్పుడు అబద్ధం చెప్పిన వ్యక్తి అండి, ఇప్పుడు ప్రవచిస్తూ ప్రభు మాటను మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఎలాంటి వ్యక్తి అయినా ఒకరోజు దేవునితో కనెక్ట్ అవ్వాల్సిందే.
ఎంతటి వ్యక్తి అయినా ఒకరోజు దేవుని చేతిలో రొట్టె వలె విరవబడవలసిందే. దేవుని చేతులకు అప్పగించబడ్డా రొట్టె వలె మారబోతున్నాడు. దేవుని చేతులకు అప్పగించబడ్డా ఒక సమరయ స్త్రీ సువార్తికురాలన్నట్టుగా వాళ్ళు మారబోతున్నారు. ప్రియులారా, మన చుట్టూ ఉన్నటువంటి వారిలో ఎంతోమంది మార్పు లేని వారుగా ఒకసారి, రెండుసార్లు, ఎన్నిసార్లు వారికి ప్రభువుని గురించి బోధించిన, ప్రభు కార్యాలు వారు చూచిన, లక్ష్య పెట్టక నిర్లక్ష్య పెట్టిన వారి వల్లే వారు కనపడుతుంటారు. అయితే సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను పిల్లారా. ఆనాడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న యాకోబు అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఒకప్పుడు సంపూర్ణంగా మార్పు నొంది ప్రవచనాలు చెప్తే, ప్రియులారా, మోషే ఒక నరహంతకుడు నమ్మకమైన వాడైతే నీ చుట్టూనున్న వారిలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. నీలోనే దేవుడు ఆ కార్యం చేస్తాడు. నీవింతకాలం నీలో ఉన్న బలహీనతలే చూచావు, కానీ నీలో కూడా ఒక బలమైన ఆత్మ ఉంది. ఆ ఆత్మకు పరమాత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు కనెక్ట్ అయితే నీలో నుండి బలహీన కార్యాలు కాదు బయలుదేరేది, నీలో నుండి ఓ బలమైన కార్యాలే జరగబోతున్నాయి. నీవు ఓటమిలోనే నిలిచిన వ్యక్తివి కాదు, గెలుపు కూడా నీ కొరకు వేచి ఉంది. ఒక మోసగాడిగా ముద్ర వేయబడిన వ్యక్తి ఓ ప్రవక్తగా ముగించాడు తన జీవితాన్ని. ఆత్మీయులారా, మోసగానిగా ముగించలేదు జీవితం. నీ జీవితంలో కూడా బహుశా నీ మనస్సాక్షి నీ మీద కొన్ని నేరారోపణలు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇది నన్ను ప్రభు నీతో సెలవిస్తున్నారు, ఒక యాకోబును రూపాంతరపరిచిన దేవుడు నీ జీవితంలో కూడా విప్లవాత్మకమైన మార్పును తెచ్చి కార్యములు చేయుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, నిశ్చయముగా సహాయం చేసే దేవుడు. ఒక అబద్ధాలు చెప్పిన వాని నోట నుండి ప్రవచనాలను పలికింపచేసిన దేవుడు నీ జీవితంలో కూడా నూతనమైన కార్యాలు చేయగల సమర్థుడు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన కృపను తోడు దయచేయండి. యేసు నామమున ఆమేన్.